హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి జనవరి 3rd వీక్ లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ అలానే థియేటర్ మూవీస్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ తక్కువ శాతం మంది లైక్ అయితే చేస్తున్నారు. ప్లీజ్ వీడియోకి లైక్ అనేది కామెంట్ అనేది మర్చిపోకండి. అలానే కుదిరితే మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. అప్పుడే మన కంటెంట్ మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి థియేటర్స్ లో అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో చూడడానికి ఏమున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఎమర్జెన్సీ స్టారింగ్ కంగనా రనౌత్. ఈ ఫిల్మ్ వచ్చేసి హిస్టారికల్ డ్రామా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. 1975 ఇయర్ లో జరిగిన ట్రూ స్టోరీ. ఈ ఫిల్మ్ సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 27 minutes వరకు అయితే ఉంది. మూవీ థియేటర్స్ లో జనవరి 17th రిలీజ్ చేస్తున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 2, ఉల్ఫ్ మ్యాన్. ఈ మూవీ వచ్చేసి హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 1 hour 43 minutes వరకు అయితే ఉంది. మనకి ఇండియాలో ఈ ఫిల్మ్ జనవరి 17th రిలీజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 3, సంజు వెయిట్స్ గీతా 2. ఈ ఫిలిం లో యాక్ట్రెస్ రచితా రామ్ యాక్ట్ అయితే చేస్తుంది. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ U/A, టోటల్ రన్ టైమ్ 2 hours 2 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్ లో జనవరి 17th రిలీజ్ చేస్తున్నారు, కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 4, పుష్ప 2 ది రూల్. తెలుసు కదా ఫ్రెండ్స్, మూవీ థియేటర్స్ లో 20 minutes ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ అయితే చేయబోతున్నారు. సో ఈ ఫుటేజ్ వచ్చేసి జనవరి 17th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. సో టోటల్ 3 hours 40 minutes డ్యూరేషన్ వచ్చేసి జనవరి 17th నుంచి థియేటర్స్ లో ప్లే అయితే చేయబోతున్నారు. సో జనవరి 17th బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు, వెయిట్ చేయండి. టుడే అయినా టుమారో అయినా బుకింగ్స్ జనవరి 17th కి సంబంధించి ఓపెన్ అయితే అవుతాయి. సో అప్పటి నుంచి చూసిన వారికి 3 hours 40 minutes ఎక్స్ట్రా ఫుటేజెస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి. అయితే మనకి ఈ ఫుటేజ్ 20 minutes ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారంటే తెలుగు అండ్ హిందీ. తెలుగు హిందీ లాంగ్వేజెస్ లో మాత్రమే థియేటర్స్ లో ఈ 20 minutes ఫుటేజ్ అనేది రిలీజ్ ఉంటుంది. సో జనవరి 17th మళ్ళీ ఈ ఫిల్మ్ ని ఎక్స్ట్రా ఫుటేజ్ కోసం మీరు ఎంతమంది థియేటర్స్ లో చూడబోతున్నారో కామెంట్ లో తెలియజేయండి. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ థియేటర్స్ లో రిలీజ్ అవబోతున్న మూవీస్ వచ్చేసి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిపోయిన మూవీస్ అన్ని మీరు చూసే ఉంటారు అనుకుంటున్నా. లైక్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీస్ లో ది బెస్ట్ మూవీ మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ లో తెలియజేయండి. లైక్ ఇప్పుడైతే మనం ఈ వీక్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, పని. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ రివెంజ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. యాక్టర్ జోజో జార్జ్ అండ్ డైరెక్టర్ కూడా తనే. సో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తో IMDb రేటింగ్ 10 కి 6.8 అయితే దక్కించుకుంది. నౌ ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు జనవరి 16th. సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ మూవీ చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ టుడే ఈవినింగే మనకి ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్ లో అప్లోడ్ చేస్తున్నారు. మనకి తెలుగు ఆడియో డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేస్తున్నది. నెంబర్ 2, హెల్ప్ బాయ్ ది క్రోకెడ్ మ్యాన్. లాస్ట్ ఇయర్ ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి సూపర్ హీరో, ఫ్యాంటసీ యాక్షన్ అండ్ హారర్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వచ్చారు. లైక్ ఈ ఫిల్మ్ ట్రైలర్ అయితే చూడడానికి ఎక్సలెంట్ గా అయితే ఉంది. బట్ మూవీ ఫుల్ గా చూసుకున్నట్టయితే బోరింగ్ గా డిసప్పాయింటింగ్ గా తీసుకుని వచ్చారట. నేను కూడా ఇంకా మూవీ అయితే చూడలేదు. ఇప్పుడు తెలుగు ఆడియోలో వస్తుంది కాబట్టి చూద్దాము. బిలో యావరేజ్ రేటింగ్ అయితే ఈ ఫిల్మ్ కి ఇచ్చున్నారు. మనకి జనవరి 17th తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, ది క్యాలెండర్ కిల్లర్. ఇది అమెజాన్ ప్రైమ్ లో చేస్తున్న ఒరిజినల్ జర్మన్ ఫిలిం. మూవీ వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా ఉండబోతుంది. సో ఈ ఫిలిం వచ్చేసి జనవరి 16th అమెజాన్ ప్రైమ్ లో అప్లోడ్ చేస్తున్నారు. జర్మన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెంబర్ 4, హాట్‌స్టార్ ఒరిజినల్ సిరీస్ పవర్ ఆఫ్ పంచ్. ఈ సిరీస్ వచ్చేసి సూపర్ హీరో, యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. లైక్ బ్రహ్మాస్త్ర మూవీలో ఎలా సూపర్ పవర్స్ ఉంటాయో అలా ఈ సిరీస్ లో కూడా కొందరి టీనేజర్స్ కి 5 సూపర్ పవర్స్ అయితే ఉన్నాయి. లైక్ అగ్ని, వాటర్, వాయు అలాంటి సూపర్ పవర్స్ అన్నమాట. మరి ఈ సూపర్ పవర్స్ తో వీళ్ళు ఏం చేయబోతున్నారు, ఈ విశ్వాన్ని కాపాడబోతున్నారా లేదా, అలాంటి ప్లాట్ స్టోరీ అనేది ఇందులో మనకి చూడడానికి ఉండబోతున్నట్టు ఉంది. సో సిరీస్ వచ్చేసి జనవరి 17th డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రీమియర్ చేస్తున్నారు. ఒరిజినల్ వచ్చేసి హిందీ, మేబీ డబ్బుడ్ వర్షన్స్ కూడా ఉంటే రిలీజ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 5, పాతాళ్ లోక్ సీజన్ 2. సిరీస్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా ఉంటుంది.
సీజన్ 2 ప్రీమియర్ వచ్చేసి జనవరి 17th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. మనకి సీజన్ 1 అయితే తెలుగు డబ్బింగ్ ఉంది. లైక్ సీజన్ 2 కూడా సైమల్టేనియస్లీ తెలుగు డబ్బింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెంబర్ 6 షుగర్ బేబీ. ఇది రష్యన్ మూవీ 2024 ఇయర్ లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ అయితే రొమాంటిక్ ఎరోటిక్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి విఆర్ ఓటీటీ ప్లాట్ఫామ్, అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ బుక్ మై షోలో అప్లోడ్ అయితే ఉంటాయి. జనవరి 17th నుంచి ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇది ఫుల్ 18+ ఫిలిం. మూవీకి IMDb రేటింగ్ 10కి 5.6 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 7 బ్యాక్ ఇన్ యాక్షన్. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ అయితే స్పై యాక్షన్, అడ్వెంచర్ కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ జనవరి 17th నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ చేస్తున్నారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్, మనకి ఇండియన్ ఆడియోస్ హిందీ, తెలుగు, తమిళ్ సో ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 8 రైఫిల్ క్లబ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్ గా అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇది మలయాళం ఫిలిం. ఇందులో దర్శన రాజేంద్రన్ అండ్ అనురాగ్ కశ్యప్ ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే యాక్ట్ చేస్తున్నారు. మూవీ థియేటర్స్ లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ అయితే తెచ్చుకున్నట్టుంది. సో రివ్యూస్ అయితే బాగున్నాయి. మనకి ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ జనవరి 16th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. నెంబర్ 9 నెట్ఫ్లిక్స్ వారు మరొక ఇండియన్ యాక్టర్ డాక్యుమెంటరీ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అదే ది రోషన్ ఫ్యామిలీ, లైక్ హితిక్ రోషన్, రాకేష్ రోషన్ అండ్ రాజేష్ రోషన్. సో వీళ్ళ డాక్యుమెంటరీ అనేది టోటల్ ఫ్యామిలీ డాక్యుమెంటరీ బయోగ్రఫీ ఇందులో మనకి చూపించబోతున్నారు. ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ వచ్చేసి జనవరి 17th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ అయితే ఉంటుంది. సో డబ్బుడ్ వర్షన్స్ కూడా దీనికి రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 10 వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మెడ్రాస్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. స్టారింగ్ భరత్. డిసెంబర్ మంత్ లో ఈ ఫిలిం థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇది తమిళ్ మూవీ. నౌ ఓటీటీ ప్రీమియర్ జనవరి 17th ఆహా తమిళ్ ప్లాట్ఫామ్ లో మూవీ అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 11 అన్స్టాపుల్. సో రామ్ చరణ్ గారి పార్ట్ 1 ఎపిసోడ్ అయితే మనకి లాస్ట్ వీక్ రిలీజ్ చేశారు. సో మీరు పార్ట్ 1 ఎపిసోడ్ అనేది చూసారా? సో చాలా బాగుంది. చూడండి వారు చూడండి, చాలా ఫన్నీగా బాగుంది. దానికి కంటిన్యూషన్ గా పార్ట్ 2 ఎపిసోడ్ మనకి జనవరి 17th కి ప్రీమియర్ చేస్తున్నారు. ఈ పార్ట్ 2 లో వచ్చేసి శర్వానంద్ గారు వస్తున్నారు. అలానే వచ్చేసి ప్రభాస్ గారితో మాటలైతే ఉండబోతున్నాయి. నెంబర్ 12 సూదు కావం 2. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ కామెడీ డ్రామాగా తీసుకొని వచ్చారు. నౌ ఈ ఫిలిం ఓటీటీ ప్రీమియర్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ ఆహా ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేశారు, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 13 మోక్ష పటం. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఉంది. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ని డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ చేశారు. ఆహా ప్లాట్ఫామ్ లో ఈ ఫిలిం చూడడానికి నౌ అందుబాటులో అయితే ఉంది. మూవీ డ్యూరేషన్ 2 hours 14 minutes వరకు అయితే ఉంది. సో ఎవరైనా ఈ ఫిల్మ్ అనేది వాచ్ చేశారా? వాచ్ చేస్తుంటే ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి. సో నేను చూస్తాను, మూవీ బాగుంటే మీకు రికమెండ్ చేస్తాను. నెంబర్ 14 ఎక్సో కిట్టి సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి యంగ్ అడల్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో టోటల్ 10 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ జనవరి 16th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 15 ఐఎమ్ కాతలన్. లాస్ట్ ఇయర్ ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి డ్రామా థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ అయితే వచ్చింది. స్టారింగ్ నస్లన్. ఇది మలయాళం మూవీ. నౌ ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి జనవరి 17th మనోరమ మ్యాక్స్ లో మూవీ అయితే అప్లోడ్ ఉంటుంది. అండ్ మనకి అమెజాన్ ప్రైమ్ లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెంబర్ 16 రామ్ నగర్ 1. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ లో ఈ ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. మూవీ అయితే రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. నౌ ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ ప్రీమియర్ జనవరి 17th ఆహా తెలుగు ప్లాట్ఫామ్ లో మూవీ అప్లోడ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 17 విడుదల పార్ట్ 2. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ఫిల్మ్ లో సూరి, విజయ్ సేతుపతి అండ్ మంజు వారియర్ యాక్ట్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, మీకు నేను ప్రీవియస్ వీడియోస్ లో జనవరి 17th ఈ ఫిలిం G5 ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ ఉంటున్నట్టు చెప్పాను కదా. బట్ G5 వారి నుంచి స్టిల్ నో కన్ఫర్మేషన్. మనకి ఈ వీక్ ఈ మూవీ ప్రీమియర్ అయితే చేస్తున్నట్టు లేదు. వెయిట్ చేయండి. లాస్ట్ మినిట్ వరకు ఏమైనా అప్డేట్ వస్తే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఈ వీడియోలో కూడా కామెంట్ లో పిన్ చేస్తాను. జనవరి 17th కి ప్రీమియర్ ఉంటున్నట్టు. సో ఎలాంటి అనౌన్స్మెంట్ కన్ఫర్మేషన్ రాకపోతే మూవీ ఎక్స్టెండ్ అయినట్టు. లైక్ నెక్స్ట్ ఫ్రైడేకి మనకి మూవీ అనేది అప్లోడ్ అయితే చేయవచ్చు. మల్టిపుల్ లాంగ్వేజ్ లో G5 ప్లాట్ఫామ్ లో ఈ ఫిల్మ్ మనకి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది.
సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారో కామెంట్ లో తెలియజేయండి. లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన కంటెంట్ మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.